అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు సంవత్సరమైన ఉగాది పండుగ ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు జరుపుకుంటాము, తెలుగు సంవత్సరం పేరేమిటో, మన తెలుగువారు పండుగే ఉగాది. ఉగాది ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. మన పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించిన కారణంగా విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించాడు. ఈరోజు ఉగాది. ఈరోజు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడు అని చెప్తారు. అంతేకాకుండా ఈ రోజు నుంచి వసంత ఋతువు కూడా ప్రారంభం అవుతుంది. ఉగాది అంటే అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది అంటే సృష్టి ప్రారంభమైన దినము. ఈ ఉగాది ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ చైత్య శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడు అంటారు. అయితే మన తెలుగువారికి ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఉగాది పండుగ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకునే ముందుగా పాడ్యమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. 2025 మార్చి 29న శనివారం సాయంత్రం 5:03 నుంచి 2025 మార్చి ఆదివారం మధ్యాహ్నం 2:44 వరకు ఉంటుంది. సూర్యోదయం సమయానికి ఉన్న పాడ్యమి తిథి ఉన్న రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటాము. కాబట్టి ఉగాది పండుగ 2025 మార్చి 30 ఆదివారం వచ్చింది. ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం ఒక్కొక్క నామకరణం చేశారు. ఈ సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ విశ్వవసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో పూజా విధానాలు అంటే ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఉగాది రోజు చెప్తాను. ఉదయం 5 గంటల నుంచి 7:30 వరకు, లేదా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు. కుదిరిన వాళ్ళు సాయంత్రమైనా చేసుకోవచ్చు. సాయంత్రం 4:28 నుంచి 5:27 వరకు మంచి శుభగడియలు ఉన్నాయి. మీరు అప్పుడైనా పూజ చేసుకోవచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.